శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమందలి అయోధ్యాకాండలోని 50వ సర్గము. రాముడు శృంగిబేరపురమున గంగా తీరము చేరుట, నిషాదరాజు గుహుడు రామాదులను సత్కరించుట. రాముడు అందము విశాలమైన ఆ కోసల దేశమును దాటి అయోధ్యాపురము వైపు తిరిగి నమస్కరించుచు, కుకుత్స వంశం నుండి పుట్టిన వారిచే పరిపాలించబడుతున్న ఓ నగరశ్రేష్టమా, నిన్ను నీ యందు నివసించుచు నిన్ను పాలించుచున్న దేవతలను అనుమతి కోరుచున్నాను. నేను వనవాసమును పూర్తి చేసుకుని దశరథుని రుణము తీర్చి తల్లిదండ్రులతో కలిసి మరలా నిన్ను చూచెదను అనెను. పిమ్మట అతడు కన్నీళ్లతో నిండిన ముఖముతో రక్తము వలె ఎర్రనైన నేత్రములు గలవాడై దీనుడై కుడి చెయ్యి ఎత్తి తనను చూడవచ్చిన ఆ గ్రామీణులతో, మీరు నాపై తగు విధముగా జాలి దయ చూపించినారు. చాలా కాలము దుఃఖించుట మిక్కిలి చెడ్డది. అందుచే మీ పనులు చూసుకొనుటకు వెళ్ళుడు అనెను. వారందరూ మహాత్ముడైన ఆ రామునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఘోరముగా ఏడ్చుచు అక్కడక్కడనే నిలిచి రాముని చూచుచుండిరి. ఆ జనులందరూ రామదర్శనమునకు తృప్తి చెందక ఆ విధముగా విలపించుచుండగా, రాత్రి ప్రారంభమున సూర్యుడు వలె రాముడు కండ్లకు కనపడకుండా వెళ్ళిపోయాను. పిమ్మట పురుష శ్రేష్ఠుడైన రాముడు కోసల దేశమును దాటెను. ఆ దేశము ధనధాన్యములతో నిండి మంగళప్రదమై ఎక్కడి నుండి ఎట్టి భయము లేక సుందరముగా ఉండెను. అక్కడ జనులందరూ దాన స్వభావులు. అచ్చటచ్చట చైత్యములు యూపస్తంభములు కనబడుచుండెను. అడుగడుగునను ఉద్యానములు, మామిడి తోటలు, జలముతో నిండిన జలాశయములు ప్రకాశించుచుండెను. జనులందరూ సంతుష్టులై పరిపుష్టులై ఉండిరి. ఆ దేశమునందంతటను అనేక గో సమూహములు వ్యాపించి ఉండెను. ఎచడ చూచినను వేద ఘోషము వినబడుచుండెను. ఆ దేశము రాజులందరూ చూడవలసిన దేశము. రాముడు రాజులచే అనుభవింపదగిన ఆ రాజ్యమును దాని మధ్య భాగమున ప్రయాణం చేసి దాటెను. విశాలమైన ఆ రాజ్యము ఆనందకరమై సుందరములైన ఉద్యానములతో నిండి ఉండెను. కోసల దేశమును దాటిన ఆ రాముడు అక్కడ 3 మార్గములలో ప్రవహించున్నది, సుందరమైనది, మంగళకరములైన ఉదకములు కలది, నాచు లేనిది, ఋషులచే సేవించబడుచున్నది అయిన గంగను చూశాను. ఆ గంగా నది సమీపమున ఉన్న అందమైన ఆశ్రమములు ఆ నదికి అలంకారములుగా ఉండెను. సంతోషముతో కూడిన అప్సరస స్త్రీలు ఆయా కాలమునందు వచ్చి మంగళప్రదమైన ఈ గంగకు సంబంధించిన హ్రదములలోని జలమును సేవించుచుందురు. శుభప్రదమైన ఈ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు ప్రకాశింపచేయుచుందురు. గంధర్వుల భార్యలు చాలామంది ఈ నదిని సర్వదా సేవించుచుందురు. ఈ నది అందంతటను దేవతలు విహరించు పర్వతములు, ఉద్యానములు వందల కొలది ఉన్నవి. దేవతల కొరకై ఆకాశమునందు ప్రవహించుడిచే ఇది దేవనది అని ప్రసిద్ధమైనది. ఆ నది కొన్ని చోట్ల నీటి అట్టహాసముచే భయంకరముగా ఉన్నది. కొన్ని చోట్ల నురుగు అనేది తెల్లని మందహాసముతో కూడి ఉన్నది. కొన్ని చోట్ల జలము జడవలే దీర్ఘమై ప్రవహించుచుండెను. కొన్ని చోట్ల సుడులతో శోభించుచుండెను. ఆ గంగా నదీ జలము కొన్ని చోట్ల నిశ్చలము లోతుగా ఉండెను. కొన్ని చోట్ల వేగముగా ప్రవహించుచుండెను. దాని ధ్వని కొన్ని చోట్ల గంభీరముగాను, మరికొన్ని చోట్ల భయంకరముగాను ఉండెను. దేవతలందరూ ఈ నదీ జలములలో స్నానమాడుచుండిరి. అది తెల్లని కలువలతో ప్రకాశించుచుండెను. కొన్ని చోట్ల నిండుగా విశాలముగానున్న ఇసుక తెన్నెలుండెను. కొన్ని చోట్ల తెల్లని ఇసుక వ్యాపించి ఉండెను. హంసలు, సారసపక్షులు, చక్రవాకములు ఈ నదియందు విహరించుచు ధ్వని చేయుచుండెను. దాని మధ్య భాగము ఎల్లప్పుడూ మదించి ఉన్న పక్షుల రొదచే ప్రతిధ్వనించుచుండెను. కొన్ని చోట్ల తీరములపై మొలచిన వృక్షములు మాలల వలె ఆ గంగను అలంకరించుచుండెను. కొన్ని చోట్ల వికసించిన కలువలు, మరికొన్ని చోట్ల పద్మవనములు వ్యాపించి ఉండెను. కొన్ని చోట్ల తెల్లని కలువల గుంపులు, వాటి మొగ్గలు ఈ నదిని ప్రకాశింపచేయుచుండెను. కొన్ని చోట్ల అనేక విధములైన పుష్పములు, పరాగములు పడి రంగు మారిపోవుటచే అది మత్తెక్కినట్లు కనబడుచుండెను. ఆ గంగానది మణివలే నిర్మలముగా కనబడుచుండెను. దిగ్గజములు, మదించిన వనగజములు, దేవతల వాహనములైన ఉత్తమ గజములు దీనిలో దిగి మాటి మాటికి ధ్వని చేయుటచే
దానితో వనమధ్యమంతయు ప్రతిధ్వనించుచుండెను. ఆ గంగా నది ప్రాంతమందంతటను ఫలములు, పుష్పములు, చిగుళ్ళు, పొదలు, పక్షులు వ్యాపించి ఉండుడిచే అది ప్రయత్నపూర్వకముగా ఉత్తమమైన అలంకారములతో అలంకరించిన స్త్రీ వలె ఉండెను. ఆ నదిలో అడవి కోతులు, మొసళ్ళు, సర్పములు నివసించుచుండెను. విష్ణుపాదము నుండి ప్రవహించుచున్నది, దేవలోకమునకు సంబంధించినది, పాపములు లేనిది అయిన ఆ గంగానది పాపములను తొలగించున్నది. భగీరథుని తపస్సుచే శంకరుని జటాజోటము నుండి నేలపై పడినది. సారస పక్షులు, క్రౌంచ పక్షులు ఆ నదియందు ధ్వని చేయుచుండును. అట్టి సముద్ర మహిషి అయిన గంగను రాముడు శృంగిబేరపురము వద్ద సమీపించను. తరంగములచే కప్పబడిన సుడులు కల ఆ నదిని చూచి రాముడు సారథి అయిన సుమంతునితో, నేడు ఇచ్చటనే నివసించదము. ఈ నదికి దగ్గరనే అనేకమైన పుష్పములతో, చివుళ్లతో నిండిన చాలా పెద్దదైన గార చెట్టు ఉన్నది. ఎక్కడనే ఆగెదము. పూజింపదగిన జలము గల నదీ శ్రేష్టమైన ఈ గంగానది దేవతలకు, దానవులకు, గంధర్వులకు, మృగములకు, మనుష్యులకు, పక్షులకు శుభమును కలిగించును. అట్టి ఈ నదిని చూచెదము అనెను. లక్ష్మణుడు, సుమంతుడు కూడా రాముని మాట అంగీకరించి ఆ రథమును ఇంగుదీ వృక్షము వైపునకు తోడ్కొని వెళ్ళిరి. ఆ వృక్షమును సమీపించి రాముడు, సీత, లక్ష్మణుడు రథము నుండి దిగిరి. సుమంత్రుడు కూడా రథము నుండి దిగి గుర్రములను విప్పి చెట్టు మొదట ఉన్న రాముని వద్ద వినయపూర్వకముగా కూర్చుండెను. అక్కడ రామునకు ప్రాణ సమాన స్నేహితుడు, బోయజాతికి చెందినవాడు, బలవంతుడు, ఆ బోయజాతి వారికి అధిపతి అని ప్రసిద్ధుడు అయిన గుహుడు అను రాజు ఉండెను. రాముడు తన దేశమునకు వచ్చినట్లు విని ఆ గుహుడు వృద్ధులైన అమాత్యులతోనూ జ్ఞాతులతోనూ కలిసి రాముని వద్దకు వచ్చెను. నిషాదరాజు వచ్చుచున్నట్లు దూరము నుండియే చూచిన రాముడు లక్ష్మణ సమేతుడై అతనిని కలిసెను. గుహుడు దుఃఖితుడై రాముని కౌగిలించుకుని, రామా, నీకు అయోధ్య ఎట్లో ఈ నగరమును అట్లే. నీకు ఏమి చేయవలనో చెప్పుము. ఆజానుబాహు, నీ వంటి ప్రియాతిథి మారెవ్వరికైనా దొరుకునా అనెను. పిమ్మట అనేక విధములైన అన్నమును, అర్ఘ్యమును శీఘ్రముగా తీసుకుని వచ్చి, ఆజానుబాహు, నీకు స్వాగతము. ఈ భూమి అంతటియు నీకు చెందినదే. మేము నీకు భూచులము, నీవు రాజువు. ఈ మా రాజ్యమును పరిపాలించము. భక్ష్యములు, భోజ్యములు, పేయములు, లేహ్యములు, మంచి శయనములు ఇవిగో అన్నీయూ సిద్ధముగా ఉన్నవి అని చెప్పాను. గుహిని మాటలు విని రాముడు, నీవు కాలినడకన మాకెదురుగా వచ్చుట చేతను, స్నేహమును ప్రదర్శించుట చేతను మమ్ములను సర్వవిధములుగా పూజించితివి. అందుకు చాలా సంతోషించుచున్నాము అనెను. రాముడా తనని కౌగలించుకుని ఇట్లు పలికెను, నీవు నీ బంధువులు ఆరోగ్యముగా సుఖముగా ఉండగా నా భాగ్యవశముచే చూడగలుగుచున్నాను. నీ రాష్ట్రమునకు, నీ మిత్రులకు, ధనమునకు క్షేమమే కదా. నీవు ప్రేమపూర్వకముగా నాకే ఏర్పరిచిన దానినంతను నీకే ఇచ్చి వేయుచున్నాను. నేను ఇప్పుడు ఎవరేమి ఇచ్చినా దానిని తీసుకుని స్థితిలో లేను. ఇప్పుడు నేను కుశ చీరాజనములను ధరించి ఫలమూలములను భక్షించుచు వనములో నివసించు ధర్మ నిరతుడనైన మునిని అని తెలుసుకొనము. ఇప్పుడు నేను కోరెడిదల్లా అశ్వములకు ఆహారము మాత్రమే, మరి ఏదియూ కోరను. నీవు ఇది ఇచ్చినచో నాకు బాగుగా పూజ చేసినట్లే అగును. ఈ గుర్రములు మా తండ్రి గారైన దశరథ మహారాజుకు ఇష్టమైనవి. వీటిని బాగుగా చూచుకున్నచో నన్ను పూజించినట్లే అగును. అప్పుడు ఆ గుహుడు, అశ్వములకు పానీయమును, ఆహారమును శీఘ్రముగా ఇండు అని అక్కడనే ఉన్న పురుషులను ఆజ్ఞాపించను. పిదప రాముడు నారచీరను ఉత్తరీయముగా ధరించి సాయంకాల సంధ్యను అర్చించి స్వయముగా లక్ష్మణుడు తీసుకొచ్చిన ఉదకమును మాత్రమే ఆహారముగా గ్రహించను. భార్యా సమేతుడై నేలపై పరుండిన ఆ రాముని పాదములు కడిగి లక్ష్మణుడు వృక్షము వద్దకు వచ్చి నిలిచెను. గుహుడు కూడా ధనుర్ధారి అయి లక్ష్మణ సుమంత్రులతో మాటలాడుచు రాముని సంరక్షణ నిమిత్తము సావధాన చిత్తుడై మేల్కొని ఉండెను. బుద్ధిమంతుడు, యశస్సాలి, మహాత్ముడు అయిన ఆ రాముడు ఎన్నడనూ దుఃఖములను అనుభవించి ఉండలేదు. సుఖములకే అలవాటు పడి ఉండెను. ఆ రోజున ఆ విధముగా నేలపై పడుకొని ఉన్న అట్టి రామునకు రాత్రి చాలా ఆలస్యముగా గడిచినట్లుండెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 50వ సర్గము సమాప్తము.